పాత పాడేరులోని కమ్యూనిటీ హాల్ వద్ద జవహర్ నవోదయ మరియు ఏకలవ్య మొదలైనటువంటి పోటీ పరీక్షలపై అవగాహన కల్పించేందుకు మేము నర్సీపట్నం నుంచి ప్రయాణం అయ్యాం. మార్గ మధ్యలో ఉన్నటువంటి రహదారిలో మంచు కొండల నడుమ సోయగాళ్లతో మా ప్రయాణం సాగుతుంది. చూసారుగా ఈ ప్రకృతి ఎంత రమణీయంగా ఉందో. మంచు యథావిధిగా కురుస్తూనే ఉంది. ఈ జర్నీ చాలా ఉత్సాహంగా ఆనందంగా సాగింది. నాతో పాటు నా పేరు చెప్పలేదు కదూ, నా పేరు ఎస్ రామచంద్రరాజు, ద డైరెక్టర్ ఆఫ్ ద రేస్ అకాడమీ. మేము చాలామంది విద్యార్థులు మా ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఆన్లైన్లో అటెండెన్స్ వేయడం ఇబ్బంది కాబట్టి చాలామంది విద్యార్థులు ఇలాంటి కోచింగ్కి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఉద్దేశించి మేము పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న విద్యార్థులందరికీ కూడా వాళ్ళకి ఇలాంటి విద్యని అందుబాటులో తీసుకొచ్చే ఉద్దేశంతో ఏకలవ్య, నవోదయ, సైనిక్ స్కూల్ మొదలైన పోటీ పరీక్షలపై అవగాహన కల్పించే దిశగా మా ప్రయాణం సాగుతుంది. ఇందులో భాగంగా విద్యార్థులకి ఓఎంఆర్ షీట్ నింపే విధానము, ఏకలవ్య, నవోదయ సిలబస్లో ఉన్నటువంటి మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్, సైన్స్ మొదలైన అన్ని విషయాలపై కూడా సంపూర్ణ అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి గల విద్యార్థులు అందరూ హాజరు కావచ్చు. చూసారుగా మా జర్నీ అంత మధురంగా ఉందో. అలాగే ఈ కార్యక్రమానికి పాడేరు, డుంబ్రిగూడ, జీమాడుగుల, అలాగే ఉక్కుంపేట, ముంచంగిపుట్టు మొదలైన పాడేరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా 100 మంది విద్యార్థులు పైగా హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమానికి నాతో పాటు తోడుగా శ్రీధర్ చిట్టుబాబు గారు, అలాగే రఘు మాస్టారు మాకు సహకరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా విద్యార్థులు అందరినీ ఈ విధంగా పరిచయం చేసుకుంటున్నాం. పరిచయ కార్యక్రమంలో 4th and 5th క్లాస్ విద్యార్థులందరూ కూడా మేము నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో అందరూ కూడా తమ పరిచయ కార్యక్రమాల్ని ఎంతో ధైర్యంగా భయం లేకుండా చెప్పారు. ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏప్రిల్ 4వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కానే కాదు దేశవ్యాప్తంగా ఈఎంఆర్ఎస్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష జరగబోతుంది. ఈ పరీక్ష కేవలం నెల రోజులు మాత్రం టైం ఉంది. కాబట్టి విద్యార్థులందరికీ కూడా స్కూల్లో చెప్పే సిలబస్ ఇక్కడ ఉండదు కాబట్టి కంప్లీట్గా వాటి మీద అవగాహన ఉండదు. దీనివల్ల అవకాశం ఉన్నప్పటికీ కూడా విద్యార్థులు వెనకబడిపోతున్నారు. కాబట్టి ఈ గిరిజన విద్యార్థులకు అందరికీ కూడా ఈ మార్చి నెల 2026 మార్చి నెలలో ఉన్నటువంటి అన్ని సెలవు దినాల్లో, అంటే ఆదివారాలు, సెకండ్ సాటర్డేసు, అలాగే రంజాన్తో పాటు ఉగాది, శ్రీరామనవమి మొదలైన అన్ని సెలవు దినాల్లో కూడా ఈ అవగాహన తరగతులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతున్నాయి. కాబట్టి ఆసక్తి వాళ్ళందరూ హాజరు కావచ్చును. అలాగే ఈ కార్యక్రమానికి సహకారం అందించినటువంటి పాడేరు చుట్టుపక్కల మండలైనటువంటి అందరి ఉపాధ్యాయులకు మా ధన్యవాదాలు. అలాగే అడగగానే మాకు ఈ వేదికని ఇచ్చినటువంటి పాతపాడేరులో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ కూడా చక్కగా హాజరై మేము ఇచ్చే ఎగ్జాము అందరూ బాగా రాసి అవగాహన పొందుతున్నారు. వీళ్ళందరికీ కూడా ఓఎంఆర్ షీట్ నింపే విధానంపై పూర్తి అవగాహన కల్పిస్తున్నాం. దీంతో పాటుగా ఈ పరీక్ష అయిన అనంతరం వారానికి సరిపడా స్టడీ మెటీరియల్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఉపయోగించుకొని ఆయా స్కూల్స్లో విద్యార్థులందరూ కూడా ఈ మెటీరియల్ ఉపయోగించుకొని చక్కగా చదువుకోవచ్చు. అలాగే వీళ్ళందరూ కూడా ప్రతి స్కూల్లో కూడా ప్లానర్ బోర్డ్స్, ఎల్ఈడీస్ ఉన్నాయి కాబట్టి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వారు దీన్ని ప్రతిరోజు వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు. అంతేకాకుండా వారానికి ఒకసారి వచ్చి మా వద్ద ఈ ట్రైనింగ్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వీరందరూ కూడా ఈ పోటీ పరీక్షలో నెగ్గి విజయం సాధిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. అలాగే
ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి మా వద్దకు వచ్చి విద్యపై ఉన్న వాళ్ళ అభిలాషని తెలుపుతున్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఎంతో ఆసక్తిగా వింటూ ఇది మా విద్యార్థులకు చాలా బాగా ఉపయోగపడుతుంది, మా పిల్లలకి ఇలాంటి చదువు ఇస్తున్నటువంటి యాజమాన్యానికి కృతజ్ఞత తెలుపుతూ వారి యొక్క అభిలాషని, ఆకాంక్షని, హర్షాన్ని తెలియజేస్తారు. అలాగే ఈ కార్యక్రమంలో నిర్వహించినటువంటి ఎస్ రామచంద్రరాజు, అలాగే రఘు మాస్టర్, సీదర చిట్టుబాబు గారులకు మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే విద్యార్థులందరికీ కూడా ఈ పరీక్ష అవగానే స్టడీ మెటీరియల్తో పాటు చివరిలో బహుమతి ప్రదానం కూడా జరగబోతుంది. కాబట్టి గిరిజన బిడ్డలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.